Yes, this there you are. This is reality. This is reality. ముప్పు ఉందని ఎవరు చెప్పారు సార్? డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా అనౌన్స్ చేసిందా? నేను చెప్తున్నా మీకు, ఎవరు అనౌన్స్? నేను అదే చెప్తున్నా, మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మీకు వరద ముప్పు ఉంది అంటే మీరు అలర్ట్ అవ్వాలి. మేము మాట్లాడట్లేదు దాని గురించి. మేము మా సహాయ చర్యలో మేము ఉంటున్నాం. ఈ రోజుకి ప్రకాశం బ్యారేజ్కి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ మాత్రమే వచ్చింది. మొన్న సెకండ్ వార్నింగ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత కూడా రిసైడ్ అయ్యింది. ఆ విషయాలు మనం ప్రతిరోజు ప్రజలకు మేము చెప్తూనే ఉన్నాం. దయచేసి మీ నెంబర్ మా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసులో లేనట్టుంది. ఉరుములు పడినా మెరుపులు పడినా కూడా మేము అలర్ట్ ఇస్తున్నాం. ఆఖరి మీ గ్రామాల్లో మీ చుట్టుపక్కల ఎలా మధ్యలోనికి ఏదైనా వాటర్ వచ్చినా కూడా మీకు అలర్ట్ ఇస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో అంత అలర్టింగ్ సిస్టమ్ ఈరోజు డెవలప్ అయింది. ఒకనొక సందర్భం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. లాస్ట్ 5 సంవత్సరాలు మూలన పడేశారు. మళ్ళా తీసుకొచ్చి మళ్ళా తిరిగి మేమంతా రీస్టోర్ చేస్తున్నాం. గమనించండి, ఇంతకు ముందు ప్రకాశం బ్యారేజ్లో 70 గేట్లు ఉంటే 69 గేట్లు పనిచేస్తున్నాయి. ఒక గేట్ పనిచేయట్లేదని ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పాలా? దానికి అలా పెట్టినోడి గురించి మేము చర్యలు తీసుకోకుండా ఉండాలా అండి? ఎక్కడో పులివెందుల్లో ఎలక్షన్ జరిగితే ఎక్కడో ఎలక్షన్ తీసుకొచ్చి రిగ్గింగ్ జరిగిందని ఒక మాజీ మంత్రి బయటకు వచ్చి సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెడితే మేము చర్యలు తీసుకోకూడదా? మేము కేసులు పెట్టకూడదా అండి? ఒకసారి చెప్పండి. ఈరోజు ప్రభుత్వం మీద అక్కసుతోని బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మేము వారించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మేము ఏది రాంగ్ ఏది రైట్ చెప్పాల్సిన బాధ్యత మాకుంది. వాటితో పాటు అలాంటి వాళ్ళని అరికట్టే బాధ్యత కూడా మాకుంది. దట్స్ వై అదే చెప్పాను ఇందాక, కంపల్సరీగా వస్తుందండి. ఈ సమావేశాల్లోనే దాని మీద ఒక యాక్ట్ వస్తుంది. ఎవరు ఇస్తారు వివరణ? ఇస్తే మేము ఇవ్వాలి. కాదండి, ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కాదండి. ఇందాక మీకు చెప్పింది ఏంటండి,